చంద్రబాబుది ఇక అంశానికి వద్దాం. ఏంటంటే భూ ఆక్రమణదారులకు 14 సంవత్సరాలు జైలు శిక్ష. ఇది రాసుకొచ్చిండు. ఎవరు రాసిరు అంటే ఈనాడు పత్రిక రాసుకొచ్చిన వార్త ఇది. భూ ఆక్రమణదారులకు 14 ఏళ్ల జైలు శిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా, ఆక్రమణల నియంత్రణకు కొత్త చట్టం. ఈ భూమి ఆక్రమించే వాళ్ళను నియంత్రించడం కోసం ఒక చట్టం తెస్తా అని చెప్తున్నాడు. ఏపీ డ్రోన్, సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు పాలసీలు. ఏపీ డ్రోన్, సెమీకండక్టర్ల పాలసీ, డేటా సెంటర్ల పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది చంద్రబాబు నాయుడు. నిన్న సూత్రప్రాయంగా ఈరోజు ఆమోదం. అయితే సిఆర్డిఏలోని సత్తెనపల్లి మున్సిపాలిటీలో మరొక 154 గ్రామాలు కలుపుతారన్నమాట. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది నిన్న. అయితే ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రభుత్వం పట్టభూములను ఆక్రమణలకు పాల్పడితే తగిన గుణపాఠం చెప్పేలా వారికి కఠిన శిక్షలు విధించి భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త బిల్లును మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. ప్రస్తుతం ఉన్న బిల్లును రద్దు చేసి కొత్తది పెడతారంట. దీని ప్రకారం భూ ఆక్రమణలకు పాల్పడే వారికి గరిష్టంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఏపీలో నిన్న చెప్పిన కదా నేను 3 పాలసీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకటి డ్రోన్ పాలసీ, రెండవది డేటా సెంటర్ పాలసీ, మూడవది సెమీ కండక్టర్ల పాలసీ. ఈ 3 పాలసీలకు ఏపీ ప్రభుత్వం అనేది ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంత అభివృద్ధిని సిఆర్డిఏ, రాజధాని ప్రాంత అభివృద్ధి ఏదైతే ఉందో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అమరావతి, అయితే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాని పరిధిని పెంపునకు ఆమోదం తెలిపింది. ఇప్పుడున్నదానికి కాకుండా ఇంకొంచెం పెద్దగా చేస్తారంట. ఎందుకోసం అంటే ఇంకా తెలిసే కదా, భూములన్నీ లాక్కోవడానికి. ఆ భూములు వస్తాయి, ఇంకొంచెం ఏరియా ఎక్కువైతేనే భూములలోకి జాయిన్ అవుతాయి, భూములలోకి జాయిన్ అయితేనే ఆదాయం వస్తుంది. అయితే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌర సంబంధాల శాఖ మంత్రి కొలువు పార్థసారథి వాటిని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆక్రమణదారులకు చెక్ పెట్టేలా ప్రభుత్వ ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతుందంటే భూ ఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం 1982లో వచ్చినటువంటి భూ ఆక్రమణ నిరోధక చట్టాన్ని రద్దు చేసి నిరోధక చట్టం కొత్తదాన్ని తీసుకురావస్తుంది. భూ ఆక్రమణ నిరోధక చట్టాన్ని 2024 అమలుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారన్నట్టు. సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక పాత చట్టం తీసేసి కొత్త చట్టాన్ని తెచ్చిన తర్వాత భూ ఆక్రమణదారులకు 14 ఏళ్ల జైలు శిక్ష అన్నాం కదా. అయితే పట్టణ ప్రాంతాల్లో ఆస్తులకే పరిమితమయ్యింది. ఇక్కడ ఏం రాసుకొచ్చిండు, పట్టణ ప్రాంతాల్లో ఆస్తులకే పరిమితమైంది. దాని ద్వారా 5,000 వరకు జరిమానా, 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూముల రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. భూమి విలువతో పాటు నష్టపరిహారం కూడా. అయితే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి 3 కీలక పాలసీలకు ఆమోదం తెలిపింది ఏపీ ప్రభుత్వం. 3 ఏంటంటే ఏపీ డ్రోన్ పాలసీకి ఆమోదం, కర్నూలు డ్రోన్ హబ్ తయారీగా చేసేందుకు దీని లక్ష్యం.
ప్లగ్ అండ్ ప్లే విధానంలో డ్రోన్ డెవలప్మెంట్ శిక్షణ తయారీ కేంద్రాన్ని కర్నూలులో స్థాపించేందుకు నిర్ణయం. దీనివల్ల 1000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. రూపాయలు 3,000 కోట్ల వరకు రాబడి ఉంటుంది. 15,000 మందికి ప్రత్యక్షంగా, 25,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. డ్రోన్ పైలట్ శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటుకు యోచన చేసే అవకాశం ఉంది. ఇక ఏపీ డేటా సెంటర్ పాలసీలో 4.0కి ఆమోదం. 2024లో 29 మధ్యలో 200 మెగావాట్ల డేటా సెంటర్ల ఏర్పాటు దీని లక్ష్యం. కొత్త డేటా సెంటర్ల ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీ. ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ 4.0కి ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా చీఫ్ సెమీ కండక్టర్ల రంగాల్లో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు వీలుగా దేశంలోని ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్రం 50% మేర రాయితీలు ఇస్తుంది. ఈ సెమీకండక్టర్లకు కేంద్రం అనేది 50% రాయితీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 30% రాయితీ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పరిశ్రమలున్న గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రాల్లోని పోటీకి సిద్ధం. 2014-19లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్స్ క్లస్టర్స్ ఏర్పాటుకు ముందుకొస్తే అప్పటి సీఎం చంద్రబాబు వేగంగా స్పందించి మన రాష్ట్రంలో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఇప్పుడు సెల్ ఫోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. మరి ఎక్కడ తయారు చేస్తున్నారనేది మీకే తెలవాలిగా. యాజమాన్యాల ఖాతాలోకి ఫీజు రీయింబర్స్మెంట్స్ అన్నాడు. 2014-19 తేదీపాయం మాదిరిగానే ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఆయా కళాశాలల యాజమాన్య ఖాతాల్లో జమ చేసే నిర్ణయానికి ఆమోదం. గత ప్రభుత్వంలో తల్లుల ఖాతాల్లో వీటిని జమ చేయగా వారు సకాలంలో కళాశాలకు ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కుప్పం, పీఠాపురం ప్రాంతాల అభివృద్ధి. చిత్తూరు జిల్లా కుప్పం కేంద్రంగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పునరుద్ధరణకు, దాని పరిధిలోని 4 మండలాలు, ఓ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి జూలై 8న జారీ ఉత్తర్వులనేవి ఆమోదం తెలపడం జరిగింది. పిఠాపురం ప్రధాన కేంద్రంగా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, పాడా దాని పేరు. అప్పుడు పుడా అవుతుంది, పాడా ఎట్లా అవుతుంది అని పిఠాపురం అర్బన్ డెవలప్మెంటే. ఓకే, పుడా ఏర్పాటుకు నిర్ణయం. పిఠాపురం ప్రాంతంలో 5 నుంచి 6 లక్షల మందికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అక్కడున్న 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా 38.38 కోట్ల ఉన్నతీకరించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. అక్కడ 66 కొత్త పోస్టులు మంజూరుకు నిర్ణయం జరిగింది. రాష్ట్రంలో 311 పారిశ్రామిక భూ కేటాయింపులపై ఏపీఐఐసి రాష్ట్ర స్థాయి భూ కేటాయింపుల కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలపడం జరిగింది. పరిశ్రమలకు ఏపీఐఐసి ద్వారా 50 ఎకరాల వరకు కేటాయించే విధానం పునరుద్ధరణకు నిర్ణయం జరిగింది. ఇదన్నమాట మొత్తానికి అక్కడ జరిగిన తతంగం అంతా. సిఆర్డిఏ పరిధి పెంపు. ఏపీ సిఆర్డిఏ పరిధి 8,352.69 చదరపు కిలోమీటర్లు. అయితే పునరుద్ధరించిన నిర్ణయం 8,352.69 చదరపు కిలోమీటర్లు. అంటే బెంగళూరు కంటే కూడా దీన్ని పెద్దగా చేయాలి సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ అని చెప్పి ఒక పిచ్చి, ఇది పరాకాష్ట అన్నమాట. ఇందులో భాగంగా 1,069.55 చదరపు కిలోమీటర్ల మేర సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు జిల్లాలలో పుడా పరిధిలోని 6 మండలాల్లో 92 గ్రామాలను, బాపట్ల జిల్లాలలో బుడా పరిధిలోని 5 మండలాలలో 62 గ్రామాలను సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్తెనపల్లి నుండి మున్సిపాలిటీ, పల్నాడు జిల్లా పుడా నుంచి 6 మండలాలు 92 గ్రామాలు ఇందులోకి వస్తట్టు. అలాగే బాపట్ల జిల్లాలోని బుడా పరిధిలోని 5 మండలాల్లో 62 గ్రామాలను ఈ సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం చేస్తున్నారు. 189 కిలోమీటర్ల మేర అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, విజయవాడ తూర్పు బైపాస్ మంజూరు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆమోదం. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు అనేక పనులు చేపడితే వాటిని చేసిన చిన్న గుత్తేదారులకు 330 కోట్ల బిల్లులు చెల్లించకుండా వైకాపా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ పేరిట నిలిపేసి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. వారికి 331 కోట్లు చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం వారికి 12% వడ్డీ చెల్లింపు పైన
పరిశీలన, వాళ్ళకు 12% వడ్డీ కూడా ఇస్తారంట. ఇది జరిగిన తతంగం మొత్తానికి.